ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బుర్లా రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున బాలసాని కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రామాంజనేయులు PhD చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం కిరణ్ కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం రామాంజనేయులు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 8,04,30,970 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కిరణ్ కుమార్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 9,48,81,773 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రామాంజనేయులు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 32,62,172 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కిరణ్ కుమార్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 2,63,84,608 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రామాంజనేయులపై 3 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కిరణ్ కుమార్ పై ఎటువంటి కేసులు లేవు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో రామాంజనేయుల యొక్క ఆస్తులు 68.54% పెరిగినట్లు పేర్కొన్నారు. రామాంజనేయులు 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా కొడుమూరు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రతిపాడు నుండి పోటీ చేస్తున్నారు. కిరణ్ కుమార్ ఇతను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారిగా ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.